మిక్స్డ్ వెజ్ బాదం సూప్. ఓ సూప్ చేయబోతున్నావు ఇది. ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. అండ్ మనకి సూప్ అనగానే ఫస్ట్ వెజిటబుల్ సూప్స్లో గుర్తుకొచ్చేది మనకి చక్కగా కార్న్. అండ్ దాంతోపాటు పీస్ కూడా తీసుకొచ్చారు. క్యారెట్ తురుము ఉంది, బాదాం ఉన్నాయి, అండ్ ఇక్కడ ఇంకో వెజిటబుల్ ఉందా? ఇది బీన్స్. అండ్ దాంతోపాటు ఇంకో పేస్ట్ ఉంది. పేస్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్. సో చిల్లీస్ బదులు మనం పేస్ట్ వాడుతున్నాం. అవును, కొంచెం స్పైసీగా ఉండబోతుంది మన సూప్. ఓకే. సో ఉప్పు అండ్ ఇంకా వెల్లుల్లిపాయలు. మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము బాదం మిక్సీ పట్టేసుకుందాం. కొన్ని వాటర్ వేసి మనకు పేస్ట్ కావాలి, బాదం పేస్ట్. సో బాదం పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం. అంటే మనం కన్సిస్టెన్సీ గురించి మనం బాదం పేస్ట్ యూస్ చేస్తున్నాం. ఓకే ఫైన్. సో ఒక చిన్న మిక్సీ జార్, ఫస్ట్ బాదం, ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఓకే. మనం ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. వెజెస్ అన్ని కూడా మనం సార్ట్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే ఓకే. సో ఫస్ట్ ఒక స్పూన్, ముందుగా కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేస్తున్నామా? యా. అలాగే కొంచెం ఆయిల్ ఇందులోనే. సో ఫస్ట్ అల్లం, అలాగే వెల్లుల్లి కూడా. సో సూపు సాలెడ్ అంటేనే చాలా బ్లాండ్ డైట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది కొంచెం రాంగ్ అజెప్షన్లో చూపించవచ్చు. ఎందుకంటే మనం ఇది కొంచెం స్పైసీ లెవెల్లో చేస్తున్నాం. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి మన సౌత్ ఇండియన్స్ అందరూ దీన్ని బాగా ఇష్టపడతారు. బికాజ్ మనకు అల్లం వెల్లుల్లి ఉంటే ఆ ఫ్లేవర్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ అలాగే కొంచెం స్పైసీగా ఉంటే పెద్దవాళ్ళకు కూడా హ్యాపీగా తినేస్తారు అనమాట, అంటే తాగేస్తారు ఏది ఇచ్చినా సరే. సో ఈ సూపు మోస్ట్లీ ఎవరికైతే కొంచెం స్పైసీనెస్ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. యా. అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ అనుకుంటే మనం ఎప్పుడు కూడా స్వీట్సే ఉంటాయి అని అనుకుంటాము. బట్ దిస్ ఈస్ అ నైస్ స్పైసీ సూప్. చక్కగా దంటిగా ఉండి మనకి ఇమీడియట్గా ఆకలిని తగ్గించి స్ట్రెంగ్త్ని పెంచే ఒక చక్కటి రెసిపీ. ఎస్. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ మనం వెజీస్ కూడా వేసేద్దాం. సో ఫస్ట్ బీన్స్, ఆ తర్వాత పీస్ కూడా, బఠానీ. వీటిని మనం ఏం ఉడక పెట్టుకోలేదు కదా? లేదు లేదు, జస్ట్ ఫ్రోజన్ పీస్. ఓకే. డైరెక్ట్ ఫ్రై చేస్తున్నాం. స్వీట్ కార్న్, నెక్స్ట్ క్యారెట్ తురుము. యా. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేద్దాం, ఇంకొక స్పూన్. సో ఫస్ట్ కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్. సో చక్కగా అది కొంచెం సాట్ అయ్యాక మనం వాటర్ వేసేసుకుందామండి. అలాగే. అండ్
పల్వి, మనకి సూప్స్ అనగానే చాలామంది చెప్తారు ఇలా నాన్ వెజిటేరియన్లో అంటే మటన్ సూపు లేకపోతే కొంచెం ఎగ్ యాడ్ అయిన సూప్లోనూ బాగా ప్రోటీన్ ఉంటుంది, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ అని. వెజిటేరియన్ సూపు మనకి ఎంతవరకు సహాయపడుతుంది? సో వెజిటేరియన్స్లో కూడా మనకు సూప్ చేసుకునేటప్పుడు అలాగే ప్రోటీన్స్ కావాలి అని అంటే మనకు వెజిటేరియన్స్లోనే బోల్డ్ అంత ఆప్షన్స్ ఉన్నాయి. అంటే పన్నీర్, రాజ్మా, చోలే, సోయా, టోఫు, ఆల్ కైండ్ ఆఫ్ ఏ దాల్స్ అయినా సరే మనం మిక్సీ పట్టేసి వేసేయచ్చు. దాల్స్ అయితే కనుక, రిమైనింగ్ పన్నీర్ అయితే కనుక కొంచెం ఇప్పుడు ష్రెడెడ్ అంటే మనం క్యారెట్ ఎలా అయితే తురిమి వేసామో అలా వేసేయచ్చు. రాజ్మా కూడా అందులోనే మనం చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు. సో యాక్చువల్లీ చెప్పాలంటే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్, ఓన్లీ మటన్, చికెన్ అండ్ ఎగ్. వెజిటేరియన్స్కి బోల్డెన్ ఆప్షన్స్ అనమాట. ఎందుకంటే మనకి నీ సర్జరీ అయిన వాళ్ళు కానివ్వు, ఇంకా చాలా అంటే వీక్నెస్ ఉండే వాళ్ళకు కూడా ఏదైనా సర్జరీస్ అయిన తర్వాత సూప్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు వెజిటేరియన్లో ఉండే వాళ్ళకు కూడా ఇది చక్కటి ఆప్షన్. ఇందులోనే వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే బాదం మిక్సీ పట్టి వేస్తున్నాం కదా, సేమ్ దాల్ని బాయిల్ చేసేసి మిక్సీ పట్టి వేయచ్చు. లేదు అంటే మన చిక్ పీస్ కానీ, నల్ల శనగలు కానీ, బొబ్బర్లు కానీ అది కూడా సార్ట్ చేసేసుకొని ఉడకబెట్టేసుకోవచ్చు ఇందులోనే. ఓకే. సో ఇప్పుడు ఇంకా అందులో వాటర్ వేసేసి చక్కగా ఉడికించుకుందాం. ఓకే. మూత పెట్టేసుకోవాలా? యా. పల్లవి చూసేద్దామా? యా చూసేద్దాం. సో చక్కగా బాయిల్ అయిపోయింది కదా. వాటర్ కూడా మనకి 3/4 నుంచి ఆల్మోస్ట్ హాఫ్కి వచ్చేసాయి. ఎస్. యా. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న బాదం పేస్ట్ ఇప్పుడు వేసేద్దాం. సో ఇలా ఇంకొన్ని వాటర్ వేద్దాం. యా సరిపోతుంది. సో దీంతోనే మనకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే. ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. యా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో బాదం వేసేసిన తర్వాత మనం ఇంకా ఎక్కువసేపు ఉడికించొద్దు, అవసరం లేదు. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, మిక్స్డ్ వెజ్ బాదం సూప్ రెడీ. ఓకే. మిక్స్డ్ వెజ్ బాదం సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మిక్స్డ్ వెజ్ బాదం సూప్కి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పులు, వెన్న, నూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి బఠానీలు, మొక్కజొన్న గింజలు, క్యారెట్ తురుము, మిరియాల పొడి, ఉప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్. మిక్స్డ్ వెజ్ బాదాం సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో బాదాం పప్పులు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న, నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బీన్స్, పచ్చి బఠానీలు, మొక్కజొన్న గింజలు, క్యారెట్ తురుము, మిరియాల పొడి, ఉప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగించుకొని చివరిగా మిక్సీ పట్టుకున్న బాదాం పేస్ట్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ బాదాం సూప్ రెడీ.